చంద్రబాబు నిండు నూరేళ్ళు ఆయురాన్ని ఉండాలని మరలా 5 కోట్ల జనాభాకు ముఖ్యమంత్రి ఖచ్చితంగా సీఎం అవుతారు. కంటెస్ట్ చేసిన ఎంపీల అభ్యర్థి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేయాలి. మేము కూడా అన్ని కులంగా ప్రతిదీ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్న సమస్యలను తీసుకొని మనకున్న 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ సమస్యలు తీసుకొని మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోని ఈరోజు రిలీజ్ చేసాం. మీరందరూ దయచేసి దీన్ని చూసి దాని ప్రకారం మీరు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ దేశం రాష్ట్రం మెచ్చిన మనందరి ఆరాధ దైవమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 74వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఆ ఏడుకొండల స్వామి షిరిడి సాయినాథుడిని కోరుకుంటున్నా ఆయనకి ఇంకా నిండు నూరేళ్లు ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారం ఇస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంతో ఉన్నతమైన సేవలు చేసే గుణమున్న నాయకుడు కాబట్టి ఆ నాయకుడు నిండు నూరేళ్లు ఉంటే మేమంతా నూరేళ్లు బతికినట్టు. కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపి రానున్న 2024లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే ఏకైక లక్షణాలు కలిగిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ప్రజలు సహకారం ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇట్లా పార్టీ అసెంబ్లీ కార్యాలయం అసెంబ్లీ అందరూ కూడా ఈరోజు గ్రాండ్గా చిత్తూరు జిల్లా మొత్తం అలాగే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా జరుపుకుంటున్నారు. ఈ కాలంలో చంద్రబాబు నాయుడు గారికి సమకాలీనంగా మనం ఉండాలని నేను చాలా గర్వంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే అంతటి మహానాయకుడి టైంలో మనం అందరం కూడా ఉన్నాం. సంక్షేమం, సంఘం గురించి ఆలోచించే ఏకైక వ్యక్తి ఈరోజు నాయకుల్లో ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అనునిత్యం తపన పడుతూ సొసైటీ ఏమైపోతుంది, ఎందుకు ఈ మార్గంలో పోతుందంటే ఆలోచించి 74 ఏళ్ల వయసు ఈరోజు ఆయనకి 74 సంవత్సరాలు పెట్టింది. ఈ 74 సంవత్సరాలు కూడా ఆయన ఎడతెరిపి లేకుండా కష్టపడుతూ ప్రజల కోసమే తిరుగుతూ రాష్ట్రం అంతా రోజుకి నాకు తెలిసి దాదాపు 18 గంటలు ఆయన పనిచేస్తున్నారు. ఆ 6 గంటల్లోనే మిగతా రెస్ట్, మిగతా కార్యక్రమాలనే ఆ 6 అవర్స్లో నిద్రపోయేదైనా కూడా ఆయన అదే చేస్తున్నాడు. ఈవెన్ మా వయసులో మేము చాలా తక్కువగా ఉన్నాం. ఆయన వయసులో మేము తిరగలేకపోతున్నాం. 2 రోజులు ఒక ప్రోగ్రామ్ కట్టన అయితే రెస్ట్ కావాలని కోరుకుంటున్నాం. అలాంటిది ఈ రాష్ట్రం కోసం పాటుపడుతున్న ఆయనకు ఇంకా ఆయనకి 100 ఏళ్ల ఆయుష్ని భగవంతుడి వాళ్ళని ఏడుకొండవాళ్ళని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై హింద్.